అందరూ అధికార పార్టీ నేతలే, కానీ రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది శృతి మించి ఏకంగా ప్రజా ఛార్జ్ షీట్ పేరుతో వీడియో వైరల్ చేసుకునేదాకా పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఎక్కడ ఈ పరిస్థితి? నేతలు ఎందుకలా చెలరేగిపోతున్నారు? ఛార్జ్ షీట్ పేరుతో ప్రభుత్వం తప్పులను ప్రతిపక్షాలు రిలీజ్ చేస్తుంటాయి. అందులో తప్పులను ఎత్తి చూపుతారు. కానీ ఇక్కడ మాత్రం దీనికి భిన్నం. సొంత పార్టీ నేతలే ముఖ్య నేతపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారంటే అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. దానికి పెట్టిన ముద్దు పేరు ప్రజా ఛార్జ్ షీట్. అందులోనూ అధికార పార్టీలో జరుగుతున్న ఈ తంతు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి. అందులోనూ మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీని కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ అంతా ఏకతాటిపై నడవాల్సి ఉంటుంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు ముక్కలయ్యింది. మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి ఒక వర్గాన్ని లీడ్ చేస్తుండగా పీసీసీ నాయకుడు బండారు శ్రీకాంత్ మరో వర్గాన్ని లీడ్ చేస్తున్నారు. పోటాపోటీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎన్నికల ముందు ఏకంగా భౌతిక దాడులకి దిగారు. అధికారంలోకి వచ్చినా తీరు మారడం లేదు. ఇటీవల నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగానూ వర్గ విభేదాల కారణంగా పెద్ద రచ్చే జరిగింది. తగిన ప్రాధాన్యత లభించడం లేదంటూ నర్సారెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. ఆ తర్వాత పార్టీ పూర్తిగా రెండు వర్గాలుగా చీలింది. దాంతో నర్సారెడ్డికి వ్యతిరేకంగా బండారు శ్రీకాంత్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. దీనికి మెజారిటీ మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. నర్సారెడ్డిని ఎలా ఎదుర్కోవాలన్న అంశం ఎజెండాగా చర్చ చేశారు. ఏకంగా గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు గ్రూపులుగా ఉన్న నేతలు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ఇప్పుడు ఏకంగా పదవుల కోసం నర్సారెడ్డి కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడంటూ శ్రీకాంత్ వర్గం ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు నర్సారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరుతోంది. చెప్పిన సందర్భాలు కొందరు ప్రజలు చెప్పారు, అయ్యా ఇంకా మళ్ళీ వచ్చినారు, అబ్బా దొరసాని మీ పార్టీలకి మేము ఓటు వేయాలా, మళ్ళీ అమ్ముడు మనిషికి మేము ఓటు వేయాలా అని ప్రజలు మన భార్యతోటి అన్న సందర్భాలున్నాయి. ఇలా డబ్బులకు అమ్ముకుంటున్నావు, ఏ పదవి అమ్ముకుంటున్నావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసినావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ప్రమాణం చేస్తా అంటున్నావు, నువ్వు ప్రమాణం చేస్తావు, దేవుని విగ్రహాలు కూడా నువ్వు ఎత్తుకొని పోతావు. అటువంటి మనుషులు నీ ప్రమాణాలు ఎవరు నమ్మడు. మేము పోటీ చేసి ఓడిపోయి ఆస్తులు అమ్ముకుంటే మమ్మల్ని పక్కన పెట్టి 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో సంపాదించుకుని పందికొక్కులకు సంపాదించుకున్న వ్యక్తులను నీ పక్కన పెట్టుకొని జల్సాలు చేస్తున్నావు. అయితే శ్రీకాంత్ వర్గానికి నర్సారెడ్డి వర్గం కూడా ధీటైన కౌంటర్ ఇస్తుంది. నర్సారెడ్డి ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాడని చెబుతున్నారు. డబ్బులు తీసుకున్నాడన్న ఆరోపణలు అవాస్తవమంటూ దేవుని చిత్రపటంపై ప్రమాణం చేశారు. ఇలా నేతల మధ్య డైలాగ్ వార్తో గజ్వేల్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఆయన తిరిగితే ఓట్లు పడాయి, ఆయన చేస్తే అవి రావు అనే వ్యాఖ్యలు చేసుకుంటూ మాట్లాడిన సందర్భంగా ఆయన నిలబడ్డా అన్నాడు, ఆస్తులు ఓడగొట్టుకున్నా అన్నాడు. ఎప్పుడు వచ్చినావు నువ్వు ఈ పార్టీలకు? ఎన్ని రోజులైంది నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి? నువ్వు రాగానే నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు? నీకు ప్రచార కార్యదర్శి, స్టేట్ కార్యదర్శి ఇప్పించిండు నర్సన్న. నువ్వు ఎన్ని రూపాయలు ఇచ్చినావు, ఎన్ని ఎకరాలు రాసి ఇచ్చినావు, ఎంత భూమి ఇచ్చినావు, అది మొదలు గుర్తుంచుకో. అలాగే నువ్వు నిలబడ్డావు, ఆస్తులు ఓడగొట్టుకున్నావు అంటున్నావు. నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందరి గజ్వేల్ ప్రజలకు, మాకంటే ఎక్కువ గజ్వేల్ ప్రజలు అందరికీ తెలుసు. ఆయనకు నర్సారెడ్డి గారికి ఎన్ని ఆస్తులు ఉండనో, 100 ఎకరాల ఆసామి ఇవాళ 10 ఎకరాలు లేకుంటాయిండో. నీ దగ్గర ఎంత ఉండనో ఇవాళ ఎంత అయింది? నువ్వు 12th వార్డులో నేను బై ఎలక్షన్ నిలబడ్డా అంటున్నావు. నిలబడ్డప్పుడు ఎంత ఇచ్చిండు ఆయన?
ఆయన ఇచ్చింది సాక్ష్యం. నీ గోపాలరావు, నీ ఎంబడున్న గోపాలరావే సాక్ష్యము. ఇక నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక ఎత్తైతే దీన్ని మించి ఇప్పుడు ఏకంగా ప్రజా చార్జ్ షీట్ పేరుతో నర్సారెడ్డిపై వీడియో ఒకటి వైరల్ చేస్తుంది బండారు శ్రీకాంత్ వర్గం. దీంతో నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కోసమే పార్టీ రెండు వర్గాలుగా చీలి ఇలా పరువు బజారు కీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ గొడవను కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉందంటున్నారు. ఇద్దరు నేతలను కంట్రోల్ చేయకపోతే రానున్న రోజుల్లో వాటికి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.